ఇవాళ ఏదో ఒక రీజన్ క్యాచ్ చేసి హలో మ్యామ్. హాయ్. ఏంటో కొత్తగా చూసి రే ఏమైందిరా? పాపం సార్ మన జెసికా టీచర్. అదే ఏమైందో చెప్పరా. చాలా ఫీల్ అయ్యారు సార్. ఏ టీచర్కి ఇలాంటి పరిస్థితి రాకూడదు సార్. నువ్వెందుకు ఎక్స్ట్రా ఫీల్ అవుతున్నావు? ఏమైందో చెప్పరా. మీ స్టూడెంట్ మహేష్ ఉన్నాడు కదా సార్. ఉన్నాడు. ఆడికి ఇంగ్లీష్ లో 6 మార్కులే వచ్చాయి. ప్రిన్సిపల్ పిలిచి ఫారెన్ టీచర్ అని కూడా చూడకుండా తిట్టింది సార్. మహేష్ క్లాస్ ఇటువైపు సార్. సారీ మహేష్. ఏంట్రా ప్రాబ్లం నీకు? నా జీవితం మొత్తం ప్రాబ్లమ్స్ సార్. మీరేది అడుగుతున్నారు? ఇంగ్లీష్లో ఎందుకురా ఫెయిల్ అయ్యావు? ఎరా ఆ అరవింద్ సార్ క్లాస్ చెప్తే 16 వచ్చాయి, జెసికా మేడం చెప్తే 6 వస్తాయా? సార్ నాకు లాస్ట్ ఎగ్జామ్ లో కూడా 6 వచ్చాయి సార్. నేనే ముందు ఒకటి వేసుకున్నాను. ముందు ఒకటేసుకున్నావా? సూపర్ రా. అయితే ఈసారి ఆ ఒకటి వెనకాలేసేసుకో. పడదు సార్. యారా? నాకు నిజాయితీ వచ్చింది సార్. ఎప్పుడు వచ్చిందిరా నిజాయితీ? మొన్నే సార్, మధ్యాహ్నం 2:30కి వచ్చింది సార్. మధ్యలో వచ్చింది మధ్యలోనే పోవాలరా. నిజాయితీని తీసి పక్కన పెట్టు, ఒకటిని తీసి వెనకాల పెట్టు. మార్కుల్లో ఏముంది సార్, మనకి నిజాయితీయే ముఖ్యం. నిజాయితీ? అవును సార్. మహేష్ రారా, ఇంగ్లీష్ క్లాస్ చెప్తాను. హలో సార్, Yes. ఒక్క నిమిషం. మ్యాథ్స్ క్లాస్ జరుగుతుంది. ఇప్పుడేంటి ఇంగ్లీష్? వీడు ఇంగ్లీష్ లో 6 మార్కులే తెచ్చుకున్నాడు మేడం. హలో, వాడు మ్యాథ్స్ లో 3 మార్కులే తెచ్చుకున్నాడు సార్. 3 మార్కులేనా? కోట్ నువ్వు మ్యాథ్స్ చదివినా వేస్ట్, బయటికి రా. హలో ఆనంద్, హలో. ఇవాళ నా బ్యాటింగ్ మామూలుగా ఉండదు. ఒక్కో బాల్ ని నేను ఇంటికెళ్ళి ఇంగ్లీష్ చదువుకుంటా. ఎవడ్రాడు? ఇలాంటి పని చేసిన ఎదవ ఎవడు? నీ అంతటి నువ్వు ఒప్పుకుంటే నిన్ను మాత్రమే కొడతా, లేకపోతే మొత్తం క్లాస్ అందరినీ ఉత్తికి ఉత్తికి ఆరేస్తా. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు సార్? రే రే రే, ఓవర్ స్మార్ట్నెస్ వద్దురా. నేను దేని గురించి మాట్లాడుతున్నానో ఇక్కడ అందరికీ బాగా తెలుసు. చెప్పండి. నేను జెసికా మేడం లవ్ చేసుకుంటున్నామని రూమర్ క్రియేట్ చేసింది ఎవరు? జెసికా మేడం కి మీకు ఎలా సింక్ అవుతుంది సార్? ఓ, బాత్రూమ్ లో జెసికా లవ్స్ ఆనంద్ అని రాసి పెద్ద హార్ట్ వేసి మధ్యలో బాణం కూర్చుంది. అదేసింది నువ్వేగా? సార్ నేను కాదు సార్. ఎవరా? మీ హ్యాండ్ రైటింగే సార్. ఎవడరాడు? సార్ జెసికా మేడం ఎక్కడా, మీరెక్కడా సార్? ఓ, ఆ మ్యాప్ లో బ్రిటన్ ఎక్కడుందిరా? తెలీదు సార్. బ్రిటన్ ఎక్కడుందో తెలీదు, కానీ జెసికా ఎక్కడో మీరెక్కడో. సెలెస్టియల్ బటర్ఫ్లైస్. కూర్చో కూర్చో. ఈ అత్తవ తెలివితేటలకేం తక్కువ లేదు. ఓకేరా, నేను జెసికా మేడం లవ్ చేసుకుంటున్నామని అనుకునే వాళ్ళందరూ నిలబడండి రా. ఓకేరా, దీనికి ఛాన్సే లేదు. ఇది జస్ట్ కట్టు కదా అనుకునే వాళ్ళు లేవండి రా. సార్ మాత్రం నుంచుంటారు, అందరూ కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. వరల్డ్ వార్ 2 గురించి చెప్పరా. తెలీదు సార్. వరల్డ్ వార్ 2 గురించి తెలీదు, కానీ బెంచ్ ఎక్కడి నుంచి తెలుసు. కూర్చో. ఇదెంత సీరియస్ మ్యాటర్ తెలుసంటారా మీకు? జెసికా మేడం తెలిస్తే ఏం చెప్తారా? సారీ మేడం, మీరిద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకోవడం చూసి మీరిద్దరు పర్ఫెక్ట్ కపుల్ అనుకున్నామని చెప్తారా? లేకపోతే ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్ళి ఈ స్కూల్ కి 2 పిల్లర్స్, ఒకటి సోషల్ టీచర్, ఇంకొకటి ఇంగ్లీష్ టీచర్, ఆ ఇద్దరికి పెళ్లి చేస్తే ఈ స్కూలే డెవలప్ అవుతుందని చెప్తారా? చెప్పండి రా, చెప్పండి. మాటలు పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు. ఏంటి అరవింద్ సార్, బాగా హ్యాపీగా ఉన్నట్టున్నారు? ఇంగ్లీష్ లో 18 మార్క్స్ తెచ్చుకున్నాడు సార్. నేనున్నప్పుడు 6 మార్కులే వచ్చాయి సార్. అప్పుడు 6కు ముందు 1 పెట్టి 16 చేసేసాడు. ఇప్పుడు 18 అంటే ఖచ్చితంగా 8 ముందు 1 పెట్టుంటాడు సార్. లేదు సార్, మహేష్ కి జెన్యూన్ గానే మార్క్స్ వచ్చాయి. సార్ మీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది సార్. మీరున్నప్పుడు 6 వచ్చాయి, జెసికా మేడం వచ్చిన తర్వాత 18 అయ్యాయి. అది చూసి మీ ఈగో హర్ట్ అయింది, అందుకే నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. అలా మాట్లాడతారేంటండి? ఎడ్యుకేషన్ సిస్టమ్ సార్. సిస్టమ్ అంటే కంప్యూటర్, కంప్యూటర్ అంటే సిపియు, కరెంట్ పోతే యూపీఎస్, అది కిక్కి కిక్కి అని అరుస్తుంది సార్. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో
మీరు, నేను, కో ఎడ్యుకేషన్ గర్ల్స్, వాళ్ళ కోసం బాయ్స్ అందరూ ఉంటారు సార్. ఏంటయ్యా వాగుతున్నావు? మార్క్స్ లో ఏముంది సార్, ఆర్యభట్టకే 0 వచ్చింది. జీరో రాలేదండి, జీరో కనిపెట్టాడు. వచ్చింది కాబట్టి సార్ కనిపెట్టాడు. ఏంటయ్యా కనెక్షన్ లేకుండా కిడ్స్ సార్, మాట్లాడుతున్నావు? కిడ్స్ అంటే పిల్లలు, తమిళ్లో పసంగ. నార్త్ ఇండియాకి వెళ్ళండి సార్, ఇదే పిల్లలు అక్కడ. 18 సార్, ఇంకా నన్ను వదిలేయండి, మీకు దండం. స్టూడెంట్స్ మీకు సేమ్. ఎందుకు ఇంత స్ట్రెస్ తీసుకుంటారు? జాలీగా చదవండి. మీరు ప్లే గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు ఎంత ఎక్సైట్మెంట్ తో వెళ్తారో అంతే ఎక్సైట్మెంట్ తో క్లాస్కి వచ్చి హ్యాపీగా చదువుకోండి. ఈ పిల్లాన్ని చూడండి, చక్కగా చదివాడు, ఇప్పుడు 25కి 18 మార్కులు తెచ్చుకున్నాడు. దీని కారణం ఎవర్రా? లేదు ఆనంద్, నాకు క్రెడిట్ వద్దు. మహేష్ కష్టపడి చదివాడు, అందుకే వాడికి గుడ్ మార్క్స్ వచ్చాయి. అవును సార్, నేనే కష్టపడి చదివాను సార్. మహేష్, నువ్వే కష్టపడి చదివావా? సార్ 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 సార్, జెసికా మేడం వల్లే సార్ నాకు గుడ్ మార్క్స్ వచ్చాయి. జెసికా, యు ఆర్ గ్రేట్. స్టూడెంట్స్, మన జెసికా మేడం కి క్లాప్స్ కొట్టండి. నా లవ్ లెటర్ ఈ మేడంకి ఇచ్చారా? Anita, Anisha, ప్రెసెంట్ మ్యామ్. Aditya, Anand, ప్రెసెంట్ మ్యామ్. students. Who is your favorite teacher? యాపిల్ ఏంటక్క ఇంత గట్టిగా ఉంది? దానిమ్మకాయ. ఓ జాంకాయలెత్తమ్మా. Anand. హాయ్ Hi Anand. అమ్మ, నా గర్ల్ ఫ్రెండ్ పిలుస్తుందమ్మా. ఈడి ఫేస్ కి గర్ల్ ఫ్రెండ్ ఆడ అలాగే వాగుతాడు గాని నువ్వేయమ్మా. హాయ్. నమస్కారం. నమస్కారం. బాయ్ బాయ్. మమ్మీతో ఫ్రూట్స్ షాపింగ్. I was really impressed by the way you spoke for Mahesh. Academician Mark Robbins have written a theory about this. It is going to be implemented in the Cambridge University. But నీకు తెలియకుండానే ఆ థియరీ అప్లై చేసావు. నో నో, నాకు తెలుసే. మార్క్స్, రాబిన్సన్ అవన్నీ నేను ఫుల్ గా చదివాను, వాళ్ళతో మాట్లాడాను కూడా. ఇన్ఫాక్ట్ నేను కూడా ఆక్స్ఫోర్డ్ లో దీన్ని ఇంప్లిమెంట్ చేయమని సజెస్ట్ చేశాను. నేనే చేశాను. ఇట్స్ మీ. You're very funny guy, Anna. నీతో ఉన్నప్పుడు I feel excited. You remind me of Frank every time when I see you. ఫ్రాంక్? ఫ్రాంక్ ఎవరు? My bestie, Anand. రోజు వీడియో కాల్ మాట్లాడతాను. Very close to me. అబ్బా, ప్రపంచం మొత్తం ఈ బాయ్ బెస్టీ గాళ్ళ టార్చర్ తట్టుకోలేకపోతున్నావే. నువ్వు కూడా ఒకసారి తనతో మాట్లాడాలి. వద్దు వద్దు, నువ్వు చెప్తుంటే నా మైండ్ లో విజువలే వస్తోంది. ఇక మీద మనం థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకోవద్దు. ఓకే ఓకే. Okay. Dad, this is Anand. హాయ్ అంకిల్. Come on, Jessica. Let's go. These disgusting people. Jessica! ఇట్స్ ఓకే, యు గో. Okay. We must leave India as soon as possible. ఆనంద్, ఆనంద్, రే ఆనంద్, లేవరా. నిన్ను కలవడానికి ఎవరో వచ్చారు. ఎవరో ఫారిన్ పిల్ల, జెసికా అంట. జెసికానా? మీ ఫ్యామిలీ ఎక్కడున్నారు? French colony లో uncle. ఫ్రెంచ్ కాలనీలోనా? మరి నేటివ్? Cambridge uncle. హార్ కేంబ్రిడ్జ్ ఫ్రెంచ్. సూపర్ అమ్మా, సూపర్. హాయ్. Hi. అయ్యగారు స్కూల్ కి కరెక్ట్ గా వస్తున్నారా అమ్మా? మేమేమో వీడు స్కూల్ కి వెళ్తున్నాడని లంచ్ బాక్సులు కట్టిస్తున్నాం. అవి సార్ ఎక్కడ తింటున్నారో తెలుసమ్మా? రేవతి థియేటర్ క్యాంటీన్ లో.
నూన్ షోలో. ఇప్పుడు కరెక్ట్ గా వస్తున్నాడు అంకుల్. స్టూడెంట్స్ మంచి భవిష్యత్తు కోసం ఆనంద్ దగ్గర చాలా థాట్స్ ఉన్నాయి. అరే రే, తెలుగు బాగా మాట్లాడుతున్నావే. ఏదో కొంతవరకు అంకుల్. ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. గుడ్ 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 గుడ్. మంచి అలవాటు. ఎందుకంటే తెలుగు ఒక అందమైన లాంగ్వేజ్. ఒకవేళ నీకు తెలుగులో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగు, నేను క్లియర్ చేసి పెడతా. A to Z. లస్కటప అంటే ఏంటి అంకుల్? లస్క్ టప్పా అంటే సచిన్ లస్క్ టప్పా అంటే మీకు మీనింగ్ తెలియదా అంకుల్? నాకు తెలుసు. నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? నాకు తెలియకుండా ఉంటుందమ్మా. ఆనంద్, ఈ సాంగ్ సిచ్యువేషన్ ఏంటి? ముందే ఉంటుంది, తర్వాత ఏమొస్తుంది? ముందు వెనక ఏం రాదు నాన్న, స్ట్రైట్ గా లస్క టపానే వచ్చేస్తుంది. రై, అలా ఎలా రాస్తారా? అదేమన్నా ఇలాంటి పనికి మనలో రాశారనుకున్నావా? అది ఎవరో ఒక పెద్ద తెలుగు కవి రాసుంటాడ్రా. దానికి ఖచ్చితంగా ఒక అర్థం ఉంటుంది. తెలుగు భాష ఛందస్సులో అకార సంధి, ఉకార సంధి, డుమువులు, విభక్తులు, చేతంచేన్, తోడంతోన్, లస్కటప. తెలియదు అంటే స్ట్రెస్ తీసుకోకండి అంకుల్. లేదమ్మా, నాకు తెలిసి అది నాకు తెలియకుండా ఉండదు. ఇట్స్ ఓకే అంకుల్. అందరికి అన్ని ఎలా తెలుస్తాయి? దీని గురించి ఒక థియరీ కూడా ఉంది. థియరియా? ఏం థియరీ? ఇట్స్ ఓకే అంకుల్, ప్లీజ్ లీవ్ ఇట్. మనకు తెలియని థియరియా? నువ్వు చెప్పమ్మా. మొత్తం 4 types of people ఉంటారు అంకుల్. ఫస్ట్ వన్ known known. వాళ్ళకి తెలుసు అన్న విషయం వాళ్ళకి తెలుసు. సెకండ్ వన్ known unknown. వాళ్ళకి తెలుసు అన్న విషయం వాళ్ళకి తెలియదు. థర్డ్ వన్ unknown known. వాళ్ళకు తెలియదన్న విషయం వాళ్ళకు తెలుసు. The last one unknown unknown. వాళ్ళకి తెలియదన్న విషయం వాళ్ళకే తెలియదు. ఇందులో నేనెవరమ్మా? మీరు unknown unknown అంకుల్. అంటే నాకు మీకు తెలియదన్న విషయం కూడా మీకు తెలియదు. జెసికా, మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా? ఓకే బాయ్ అంకుల్. ఓకేమ్మా, ఓకే. నేను అన్నోనా? ఏంటి స్పెషల్ సర్ప్రైజ్? ఇంటికే వచ్చేసావు? సారీ, ఇది చెప్పడానికే వచ్చాను. మై డాడ్ షుడెంట్ హావ్ బిహేవ్డ్ లైక్ దాట్. ఇట్స్ ఓకేలే, మన అంకలే కదా. జరిగింది తెలిసి ఫ్రాంక్ కూడా చాలా ఫీల్ అయ్యాడు. ఒరే ఫ్రాంకో, దీనికి కూడా నువ్వే ఫీల్ అవుతావురా? కమింగ్ సండే లంచ్ కి నువ్వు మా ఇంటికి రావాలి. ఫ్రాంక్ టాపిక్ ఎత్తనంటేనే వస్తాను. ఓకే ఓకే ఓకే, యా ఓకే బాయ్ బాయ్.